Hello economic students, welcome back to the new video of this channel. సో ఈ వీడియోలో మీకోసమే ఎకనామిక్ స్టూడెంట్స్ అన్నా కదా, ఓకే రైట్. సో ఎకనామిక్ స్టూడెంట్స్ అన్నా అంటే ఆబ్వియస్లీ ఎకనామిక్స్ గురించే, ఓకే రైట్. సో చాలా మందికి యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది తెలియదు. సో ఈ వీడియోలో మనం యాక్చువల్ మీనింగ్, అసలు ఎకనామిక్స్ అంటే ఏంటిది, దాని యొక్క యాక్చువల్ ఎసెన్స్, ఇంపార్టెన్స్, అసలు దాని యూజ్ ఎక్కడ వస్తుంది అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం, ఓకే రైట్. సో వాట్ ఈస్ ఎకనామిక్స్, అసలు ఎకనామిక్స్ అంటే ఏంటిది, ఓకే. సో ఎకనామిక్స్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ఎకనామిక్స్. I don't like it, but economics likes me, right? So I can't avoid it. Okay. So what is economics? Economics, it is a part of social science. Okay, right? Social, మనకి ఉంది కదా సోషల్ సబ్జెక్ట్, దానిలో నుంచి ఒక చిన్న పార్టే ఎకనామిక్స్, ఓకే రైట్. సో ఎకనామిక్స్ యొక్క యూజ్ ఏంటిది, అసలు ఇది ఏంటిది, అసలు ఎకనామిక్స్ యొక్క మెయిన్ సింపుల్ లాంగ్వేజ్ లో మీకు చెప్పాలంటే, ఓ ట్రెడిషనల్ ఏదో డెఫినేషన్స్ తీసి చెప్పాలి నేను చెప్పకుండా మీకు ఈజీగా చెప్పాలంటే, ఎకనామిక్స్ ఈజ్ సబ్జెక్ట్, ఓకే రైట్. మాకు అది కూడా తెలుసు అన్న సబ్జెక్ట్ అంటే తెలుసు, కానీ వాట్ ఈస్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ లైక్ ఇట్ విల్ టెల్స్ దట్ హౌ ద people how the society used to manage to satisfy their unlimited wants with the limited resources. రెండే విషయాలు దీంట్లో చూడండి, అన్లిమిటెడ్ వాంట్స్ అండ్ లిమిటెడ్ రీసోర్సెస్. సో వాట్ ఈస్ ఇట్? సో యూ కెన్ సీ హియర్, మనందరికీ తెలుసు, మనకి ఎన్నో వాంట్స్ అంటే కోరికలు, ఎన్నో కోరికలు ఉంటాయి. అరే నేను ఒక 5 crores పెట్టి ఒక బంగ్లా కావాలి నాకు, ఒకరేంటి నాకు లగ్జరియస్ కార్ కావాలి, బైక్ కావాలి, ఫోన్ కావాలి, ఒకరేంటి సంథింగ్, ఒకరేంటి ఇంకా పర్సనల్ కొన్ని ఉన్నాయి, ఒకరేంటి ఐ నాట్ మెన్షనింగ్ ఇట్, అంటే ఎకనామికలీ పరంగా, ఓకే రైట్. సో అన్లిమిటెడ్ వాంట్స్, మీకు అన్లిమిటెడ్ కోరికలు ఉంటాయి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, కానీ మన జేబు ఒకసారి చూడగానే మన ప్రెసెంట్ స్టేటస్ తెలిసిపోతుంది, వద్దుగా మనం ఇక వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటది. సో రీసోర్సెస్ అంటే మీ దగ్గర దానికి కొనడానికి కావాల్సిన మనీ అయినా కావచ్చు, ఓకే రైట్, ఏదైనా వస్తువులైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ప్రాపర్టీ, అసెట్స్, అది ఏదైనా కావచ్చు, ఓకే రైట్. సో అందరి దగ్గర ఏంటిదంటే, అందరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈవెన్ ఎలన్ మాస్క్ ఉన్నా కూడా, అతనికి ట్రిలియనర్ అయినా కూడా అతని దగ్గర ఏదో ఒక లిమిట్ దగ్గర మనీ ఆగిపోతుంది, అవునా కదా. ట్రిలియనర్ అని నా దగ్గర ఇంకా దానికన్నా ట్రిలియన్ కన్నా నేను ఇంకా ఒక 100 trillions అని ఇట్లా అన్నట్టు చేయడు, ఓకే రైట్. ఒక సర్టెన్ లిమిట్ వచ్చిన అందరి రీసోర్సెస్ లిమిటెడ్ ఉన్నాయి, కానీ అందరి కోరికలు ఏంటిది, అన్లిమిటెడ్ వాంట్స్, నాకు అది కావాలి, ఇది కావాలి. సో ఎకనామిక్స్ అదే అంటది, ఏంటిదంటే చూడు, మనుషులకి ఏంటిదంటే వాళ్ళ యొక్క కోరికలు ఏమో అన్లిమిటెడ్ ఉంటాయి, కానీ వాళ్ళ రీసోర్సెస్ ఏమో లిమిటెడ్ ఉంటాయి. ఆ లిమిటెడ్ రీసోర్సెస్ తోటి వాళ్ళ అన్లిమిటెడ్ వాంట్స్ ని వాళ్ళు ఎలా సాటిస్ఫై చేస్తారు, ఆ చెప్పే దాన్నే మనం అంటాం ఎకనామిక్స్. అండర్స్టూడ్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఊరు ఉంది, దాంట్లో ఒక 200 people ఉన్నారు, లేదంటే 200 families అనుకుందాం, ఓకే. 200 families ఉన్నాయి, కానీ అక్కడ రైస్ ప్రొడక్షన్ ఎంత జరిగిందంటే, రైస్, ఓకే రైట్, 100 kgs ఆఫ్ బ్యాగే ఉంది, ఓకే రైట్, 100 bags ఉన్నాయి, ఒక్కొక్క బ్యాగ్, ఓకే రైట్, 100 bags ఆఫ్ రైస్ ఉందంట, కానీ 200 families ఉన్నారు. అయితే ఈ 200 families వీళ్ళు ఎలా పంచుకుంటారు, ఎంత పంచుకుంటారు, వీళ్ళ రీసోర్సెస్ ప్రకారం ఎలా పంచుకుంటారు, ఓకే రైట్. ఒకరి ఫ్యామిలీలో డబ్బు ఎక్కువ ఉంది అంటే బ్యాగ్స్ ఎక్కువ కొనొచ్చు, ఓకే రైట్. ఒకరి ఫ్యామిలీలో చాలా తక్కువ ఉంది అంటే గుజారా, అంటే లైక్ ఏదో నడపాలన్నట్టు ఉన్న వాళ్ళ డిఫరెంట్ ఉంటది పర్సెప్టివ్, ఓకే రైట్. సో ఈ విధంగా అన్నట్టు ఇప్పుడు ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దీన్ని ఈ బ్యాగ్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ కావచ్చు, ఆ ప్రైస్ ఇంక్రీజ్ కావడాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాం, ఓకే రైట్. సో ఇది నేను చిన్న ఊరి యొక్క ఎగ్జాంపుల్ అన్నా. ఇప్పుడు అదే దేశం మొత్తం వచ్చేస్తున్నాం, వరల్డ్ వైడ్ మొత్తం తెలుస్తున్నాం, అక్కడ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఓకే. ఆ ఇన్కమ్ ప్రకారం అక్కడ ప్రొడక్షన్ ఉందా, వాళ్ళకి అవసరం ఉన్న ప్రొడక్షన్ గూడ్స్ ఉన్నాయా, అక్కడ డిమాండ్ ఎంత, సప్లై, ఓకే రైట్. సప్లై అంటే అమ్మడం, డిమాండ్ అంటే కొనడం, వీటి యొక్క బ్యాలెన్స్ ఎట్లా ఉంది, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, ఓకే రైట్. ఇదంతా చూడడం అనేది, ఇదంతా చెప్పేది ఎకనామిక్స్ అన్నట్టు, ఓకే రైట్. గూడ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, ఓకే రైట్, బిజినెస్ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంటది, ఓకే రైట్, ఇదంతా చెప్పేది ఎకనామిక్స్ అన్నట్టు. ఎకనామిక్స్
ఈజ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీకు తెలుసో తెలీదు కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఫారెన్ కంట్రీస్ లో ఎకనామిక్స్ వాళ్ళకి ఇంకా ట్రెమెండియస్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఒకటి ఇంతకుముందు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఉండేదేమో కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే అనలైజ్ చేయాలి. ఒకటి వాళ్ళ ప్రొడక్షన్ అనలైజ్ కావచ్చు, మార్కెట్ అనాలిసిస్, కంట్రీ యొక్క అనాలిసిస్, ఇదంతా చేయడానికి ఎకనామిక్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇది చాలా అంటే చాలా డీప్ సబ్జెక్ట్. ఓకే రైట్. సో దీని ద్వారా మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్, ఒక రైట్ కరెన్సీ, ఒక రైట్ అలానే ఒక రైట్ వీ కెన్ సీ వేరియస్ థింగ్స్, ఒక రైట్ కరెన్సీ ఎక్స్చేంజ్, అలానే ప్రొడక్షన్, లాంగ్ టర్మ్, ఒక రైట్ చాలా అంటే చాలా విషయాలు మనం ఎకనామిక్స్ నుంచి నేర్చుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎకనామిక్స్. ఒకటి నాకు ఒకటి ఎంతైతే అంత విధంగా మీకు ఈజీగా చెప్పాలని ఒకటి ఐ హావ్ ట్రైడ్ మై బెస్ట్. సో ఎక్కడ డౌట్ ఉంటే మళ్ళీ ఆ పార్ట్ మంచిగా చూడండి. ఓకే రైట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ప్రిపరేషన్స్.